అందరూ కూడా ఒక సంవత్సరం అవుతుంది మేము కలిసి ఈ రోజు ఎలక్షన్స్ లేవు మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాలా ఒక సంవత్సరంలో మేము మీకు ఏం చెప్పినాం మీకు మేము ఏమేం చేసినాం ఇంకా మేము చేయవలసినటువంటి బాధ్యతలు ఏమున్నాయి మా పైన అని తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చినాం కానీ మీ దగ్గర ఇప్పుడు ఓట్లు వేయండి మాకు ఈ మంచిని గెలిపియండి అని చెప్పి మీ దగ్గరికి రాలే సోదరులారా మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి ఆ రోజు మీకు చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లుంటే మీకు 6 గ్యారెంటీలుగా సోనియా గాంధీ గారు చెప్పిండ్రు తప్పకుండా మీ ఇంట్లోకి వస్తాయని చెప్పినాం దాంట్లో భాగంగానే ఇప్పటికే 4 గ్యారెంటీలు ఇచ్చినాం మీకు అందరూ కూడా ఈ రోజు 200 యూనిట్ల వరకు ఇచ్చినాం 500కు ఒక సిలిండర్ ఇచ్చినాం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని ఈ రోజు ఆర్థికంగా మనకు ఎంత ఇబ్బంది ఉన్నా 21,000 కోట్ల రుణమాఫీ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా చేసేది ఉంది ఇంకా కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది చేసేవి 2 లక్షల రూపాయల వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అవి కూడా రేపు మాపు 10 రోజులలో అవి కూడా చేపించే బాధ్యత ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే చెప్పిందో చేస్తుంది అవి కూడా చేసే బాధ్యత మేము తీసుకొని ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు లేదంటే మీరు ఆలోచన చేయాలా ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చెప్తే ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి దాంట్లో ఈ రోజు అప్పుల కుప్ప చేసిండు ఇప్పుడే ఇక్కడ సోదరులు చెప్తా ఉన్నాడు నేను పోయిన గవర్నమెంట్ లో స్కూల్ బిల్డింగ్ చేసినా నాకు పైసలు రాలేదు ఇంతవరకు అని చెప్తా ఉన్నాడు ఏ కాంట్రాక్టర్ అడిగినా నాకు డబ్బులు రావాలని చెప్తా ఉన్నారు ఏ బ్యాంకులో ఎక్కడ చేసినా 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు మన దగ్గర పెట్టడం జరిగింది అయినా మనకి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా మనము మాట ఇచ్చినాం కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్లకు దాదాపు ఇప్పటికీ 60,000 కోట్ల మిత్తి కట్టడం జరిగింది 60,000 కోట్ల మిత్తి కట్టి అయినా సరే మనము మీకు తెలంగాణ ప్రజలకు మనం మాట ఇచ్చిన 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఆ 6 గ్యారంటీలు కూడా ఇప్పటికి 4 ఇచ్చినాం తప్పకుండా రైతు భరోసా ఒకటి ఉన్నది అది కూడా రైతు భరోసా రేపే అసెంబ్లీలో మాట్లాడబోతున్నాం రైతు భరోసా కూడా అది ఎందుకు ఆలోచన లేదైతుందంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా గతంలో గుట్టలకు రైతు బంధు వస్తున్నది గతంలో గుంటలకు రైతు బంధు వస్తున్నది గతంలో ఏదైనా రియల్ ఎస్టేట్ చేసిన భూములకు కూడా దాని మీద కూడా సర్కారు పైసలు వాళ్ళకు కూడా రైతు బంధు వస్తూ ఉన్నది చాలా మంది మేధావులు చెప్పారు రైతు బంధు గవర్నమెంట్ డబ్బులు ఈ విధంగా వంచుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది పేద బీద పరకు పరైన వర్గాలకే రైతు బంధు రావాలని దాని నుంచి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఇవ్వాల్సి వచ్చింది ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఈరోజు అయిపోయింది ఆ కమిటీ కూడా రేపు అసెంబ్లీ నడుస్తూ ఉన్నది రేపు అసెంబ్లీలో క్యాబినెట్ సబ్ కమిటీ సమర్పించినటువంటి నివేదికని దాంట్లో విపక్షాలు ఉంటాయి ప్రతిపక్షం ఉంటుంది అన్ని పక్షాలతో ఆలోచన చేసి రైతు భరోసా మనం చెప్పినాం ఎకరం ఒక్కంటికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా 15,000 రూపాయలు కూడా అతి త్వరలో మీ అకౌంట్లో కొడతామని చెప్పి కూడా వేదిక మీకు అందరికీ తెలియజేస్తామని చూద్దాం అదేగా చెప్పినాం ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల మీ కష్టార్జితం వల్ల మనము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం ఖచ్చితంగా రేపు మాపు మళ్ళీ 4 రోజుల్లోనే మీకు అందరు కూడా బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు అందరు కూడా మీకు ఇచ్చే బాధ్యత మన గ్రామానికి ఎక్కువ కూడా ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఇస్తానని చెప్పి కూడా వేడుకుంటాను మీకు అందరికీ ఇదే కాదు మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా గత 10 సంవత్సరాల నుంచి ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఈ రోజు 1 సంవత్సర కాలం అవుతుంది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మనం గెలిపించిన తర్వాత మన పిల్లలు కానివ్వండి మీ చుట్టాల పిల్లలు కానివ్వండి మన తెలంగాణ బిడ్డలకు 54,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీని మన ముఖ్యమంత్రి మీ ఆశీర్వాదం వల్ల మనం గెలిపించినందుకు మేమంతా కలిసి మన పిల్లలకి అలా 54,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే కాదు ఈరోజు మన తాండూరు నియోజకవర్గానికి ఎక్కడ చూసిన రోడ్లు ఆ విధంగానే ఉండే మీ తన కోటిపల్లి ప్రాజెక్ట్ ఉన్నది గత 30 సంవత్సరాల కింద మరి చెన్నారెడ్డి గారు స్థాపించినటువంటి కోటి ప్రాజెక్టు ఈ 30 సంవత్సరాల కాలంలో తట్టేడు మట్టి తీసినటువంటి పాపన అవ్వలేదు దానికి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది
రేపు మాపి కాలువలని కంప్లీట్ చేసి మళ్ళీ దీని వెంబడి ఉన్నటువంటి 10,000 ఎకరాలు ఆ రోజు పరిచండారెడ్డి గారు ప్రారంభించినప్పుడు ఏదైతే 10,000 ఎకరాలు వాడుతున్నారో ఆ 10,000 ఎకరాలు వారిపించే జిమ్మదారి ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని పాలిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు ఇప్పుడు చెప్పారు మన వాళ్ళందరూ కూడా ఇదొకటి మురికి నీళ్ళు వస్తున్నాయి, దీనికి ఆ నీళ్ళు రాకుండా ఇది మొత్తం సీసీ రోడ్డు చేయాలను నేను అధికారులను పంపిస్తా. ఈ రోజు నేను గెలిచినప్పటి నుంచి గ్రామానికి ఈ రోజు 30 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అయినా ఈ కాలువకి ఎన్ని పైసలైనా సరే తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా దీన్ని అంతా కూడా కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను వేదిక ముందు సోదరులారా. ఇదే కాదు ఈరోజు మీకు చెప్పిన ఆ రోజు నన్ను ఆశీర్వదించండి. మీ పిల్లలు ఒక కార్పొరేట్ స్కూల్లో లాగా చదివిద్దాం. ధనవంతుల పిల్లలు ఏ విధంగా అయితే కార్పొరేట్ స్కూల్లో చదువుతారో మన పేద బీద బడుగుల వర్గాల పిల్లలు కూడా ఆ విధంగా చదవాలని చెప్పినాం. దాని నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మన తాండూరు నియోజకవర్గంలో 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టబోతున్నాం. కార్పొరేటెడ్ స్కూల్ కు ధీటుగా ఈ రోజు అతి త్వరలోని శంకుస్థాపన కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. మీ పిల్లలని దాంట్లో 1 సంవత్సరం లోపల ఇక్కడ ఉన్నటువంటి బీద బడుగు బలైన వర్గాల పిల్లల్ని ఆ స్కూల్లో చదివిపోతున్నాం. ఆ రోజు చెప్పినట్టుగా చెప్తా ఉన్నాం సోదరులు. అదే కాకుండా చూసాం గతంలో ఉచిత జీవో తీసుకొచ్చిండ్రు, ఒక ఐటీఐ అని చెప్పి జీవో తీసుకొచ్చి పడేసిండ్రు. దాన్ని కూడా ఈరోజు ఐటీఐ చేస్తే కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఒకటి టాటా కన్సల్టెంట్ ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని మన తాండూరులో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు దాంట్లో మీ పిల్లల్ని ఈ రోజు పీజీలు చదివితే మనకు ఉద్యోగాలు వస్తలేవు, ఈ రోజు డిగ్రీలు చేస్తే మనకు ఉద్యోగాలు వస్తలేవు. దాంట్లో మీరు డిగ్రీలు చేసిన పిల్లల్ని నాకు అప్పచెప్పండి, మీరు ఇంటర్మీడియట్ చేసిన పిల్లల్ని నాకు అప్పచెప్పండి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మన డబుల్ బెడ్రూమ్ల పక్కనే 25 కోట్లతో దాన్ని ప్రారంభించిన వరకు కూడా నడుస్తున్నది. మార్చి ఏప్రిల్ వరకు అయిపోతుంది. మీ పిల్లల్ని డిగ్రీ తర్వాత కానీ ఇంటర్మీడియట్ తర్వాత కానీ నాకు అప్పచెప్పండి, దాంట్లో జాయిన్ చేద్దాము. దాంట్లో 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేరుగా జాబ్ ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికీ జాబ్ ఇప్పిస్తాను చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం తాండ్రుకెళ్ళి హైదరాబాద్ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుండే. దానికి 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్ మీద ఇచ్చేస్తే పాపం అవ్వలేడు. దానికి